అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ అకౌంట్ నుండి జీతం లేదా పెన్షన్ తీసుకునే వారికి సూపర్ గుడ్ న్యూస్ అండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్‌బీఐ ఖాతాదారులకు ప్రత్యేక ప్రయోజనాలు. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉండి జీతం లేదా పెన్షన్ పొందుతున్నట్లయితే మీకు అనేక ప్రత్యేక సదుపాయాలు, ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్రయోజనాలు ఉపయోగించి మీరు ఆర్థికంగా లాభపడవచ్చు. ఈ పథకాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి మనము ప్రధాన ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఉచితంగా 40,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్, 20,00,000 పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవించినప్పుడు అతని కుటుంబానికి 20,00,000 వరకు ఇన్సూరెన్స్ అయితే లభిస్తుంది. 30,00,000 ఎయిర్ ఇన్సిడెంట్ ఇన్సూరెన్స్. ఎయిర్ ట్రావెల్ చేస్తున్నప్పటికీ ప్రమాదం జరిగినప్పుడు 30,00,000 వరకు కవరేజ్ అయితే ఉంటుంది. 10,00,000 డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇన్సూరెన్స్. ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అదనంగా 10,00,000 వరకు ఇన్సూరెన్స్ అందుతుంది. మొత్తం మీద మీకు 40,00,000 వరకు ఉచితంగా ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. బ్యాంకు రుణాల్లో తగ్గింపు. ప్రభుత్వ ఉద్యోగులు ఎస్‌బీఐ ద్వారా గృహ రుణం లేని లేదా వ్యక్తిగత రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఛార్జీలో 50% వరకు తగ్గింపు అయితే లభిస్తుంది. వీటితో పాటు చెక్ బౌన్స్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ హెచ్చరికలు మరియు డ్రాఫ్ట్ వంటి సేవలకు ఉచితంగా లభిస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము. మీ జీతం మొత్తానికి సరిపడా సమానంగా 2 నెలల జీతం వరకు ఓవర్ డ్రాఫ్ట్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా మీ యొక్క ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించిన వివరాలు. ఈ పథకం కింద అర్హత పొందేందుకు ఈ సూచనలు అయితే పాటించాల్సి ఉంటుందండి. సో, మీకు ఎస్‌బీఐ ఖాతా అయితే కలిగి ఉండాలి. మీరు ఉద్యోగి అయి ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో. ఇకపోతే మీరు జీతం పొందే బ్రాంచ్‌కు వెళ్లి ఈ మేరకు ఇన్సూరెన్స్ పథకానికి నమోదు చేయించుకోవాలి. నామినీల వివరాలు అందించడం తప్పనిసరి. స్లాబ్‌లు చూసుకున్నట్లయితే 10,000 నుంచి 25,000 జీతం మధ్య వాళ్ళకి సిల్వర్ కవరేజ్. అలాగే జీతం అనేది 25,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే గోల్డ్ కవరేజ్. 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఉంటే డైమండ్. 1,00,000 పైగా ఉంటే డైమండ్ ప్లాటినం కవర్ అవుతుందన్నమాట. సో, ఈ స్లాబ్‌లకు అనుగుణంగా మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో, ఈ పథకం గురించి అనేక మంది ఉద్యోగులు సరైన అవగాహన లేదని అయితే గుర్తించారు. నమోదు చేయని ఉద్యోగులు లేదా నామినీ వివరాలు ఇవ్వమని కుటుంబాలు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందలేకపోతున్నాయి. మరి అందువల్ల తక్షణమే మీ బ్రాంచ్‌కి వెళ్లి పూర్తి వివరాలు అయితే నమోదు చేయించుకోండి. ఇది ఎంత ప్రయోజనం అంటే ఇతర ప్రయోజనాలండి. లోన్‌లు కూడా సులభంగా ప్రాసెసింగ్, తక్కువ వడ్డీ రేటుతోనే అవుతాయి. అలాగే ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదన్నమాట. డబ్బు ఉపసంహరణ అనేక సౌకర్యాలు. ఇకపోతే డిజిటల్ బ్యాంకింగ్ సేవల ఉత్తర్వులు. యోనో యాప్ ద్వారా కూడా వేగంగా సేవలు పొందవచ్చు. ఎందుకు ఇది ముఖ్యమైనదంటే మీరు ఎస్‌బీఐ అకౌంట్ ద్వారా జీతాలు లేదా పెన్షన్లు పొందుతుంటే ఈ ప్రత్యేక నియమాన్ని ఈ మేరకు వినియోగించుకోవడం మీ హక్కు. దీని అర్హత ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థికంగా మరింత మేలు జరగవచ్చు.